RG2 డివిజన్ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం IFTU సమావేశం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో GLBKS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ పాల్గొని మాట్లాడారు. సింగరేణి కంపెనీ ఇటీవల ఏకపక్షంగా విడుదల చేసిన నూతన బదిలీ సర్క్యులర్ను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. ఒక కార్మికుడు తనకున్న ఇబ్బందులతో యాజమాన్యానికి దరఖాస్తు చేసుకుని ఒక బావి నుండి మరో బావికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దరఖాస్తు చేసుకుంటే కనీసం 4 సంవత్సరాలు కంపెనీ సర్వీసు ఉండాలనేటువంటి నిబంధన సరికాదని తెలిపారు. అదేవిధంగా కార్మికులు అండర్స్టాండింగ్తో చేసుకుంటున్న మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు 4 సంవత్సరాల నిబంధన తొలగించి పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను సంప్రదించకుండా సర్క్యులర్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాలు కార్మికుల మనోభావాలపై దెబ్బకొట్టే ప్రయత్నం యాజమాన్యం చేయడం సరైన విధానం కాదని తెలిపారు. అలాగే కొత్త విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలిపారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెలోకి వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు. నూతన సర్క్యులర్ ఏదైతే జారీ చేసిందో ఈ జారీ చేసిన దాంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా 4 సంవత్సరాలు ఒకే దగ్గర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్కు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఏదైతే సింగరేణి యాజమాన్యం నిబంధనలు పెట్టిందో ఈ నిబంధనల్ని గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి పాత విధానం ఏదైతే ఉందో తనకు అనేక ఇబ్బందులు కష్టాలు ఉన్నా మనం వాటిని ఆయా యాజమాన్యాల దృష్టికి ఒక దరఖాస్తు రూపంలో తీసుకెళ్ళి అయ్యా నా ఈ బాధ ఉంది అని చెప్పుకునేటువంటి వాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాలైనటువంటి నిబంధనలు లేవు. కానీ వాళ్ళ కొత్తగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్లకు కూడా ఖచ్చితంగా 4 సంవత్సరాలు చేసి ఉండేటువంటి నిబంధనని యాజమాన్యం మార్చాలి. ఈ సమావేశంలో బి అశోక్, ఈ నరేష్, ములకల లింగన్న, దుర్గం చంద్రన్న, దుర్గం పోచయ్య, కె బాబు, సంజీవ్, జి వినోద్, ఎస్ నాగరాజ్, ఈ ప్రకాష్ కార్మికులు పాల్గొన్నారు.